నేనైతే లేచిన తొందరగా బ్రష్ చేసుకోవాలంటే ఏడుపు వస్తుంది. పనులు తోమినా లేచి బొట్టు పెట్టకుండా అద్దంలో చూసుకుంటూ కనిపించడం లేదు. అయ్యో అయినా కనిపించట్లేదు. తోగుడు బండి అయితే తీసుకొచ్చిన, అది నాకు ఆగట్లేదు, అట్టి దొరుకుతుంది. మళ్ళీ ట్రై చేసిన, లోపలికి పోయినామో బుక్కలంతా చక్కెర చూసుకొని పెట్టి వచ్చాము. మళ్ళీ చెయ్య మొత్తం పెట్టినంత చక్కెర పెట్టారు, అది లప్పలప్ప వచ్చింది నాకుతాంది. మళ్ళీ పల్లీలు తీసుకున్నారు ఇక్కడ ఇక్కడ తినుకుంటూ పోతున్నా. నేను డబ్బుల పల్లి రాస్తున్నా. చిన్న పాప నేను కూడా వచ్చాను. ఫ్లవర్స్ దొరికే పట్టుకొని వచ్చి వెళ్ళిపోయా. వాళ్ళు పిలిచారు, అక్కడ పెట్టని చెప్పేసరికి నాకు భయం వేసింది. అక్కడ వచ్చే చెప్తా. మాది బండి చూడండి ఎంత నిండు. అక్కడ ఒక చిన్న పాప దొరికింది, అది తీసుకున్నా. చాలా బాగా నచ్చేసింది నాకు. 139 రూపీస్ చెప్పారు. మళ్ళీ చాక్లెట్స్ కాడికి వచ్చా. చాక్లెట్ తీసుకుందామంటే ఏది నచ్చట్లేదు నాకు. మళ్ళీ పిజ్జా షాప్ కాడికి వచ్చాము. పిజ్జా కోసం వెయిటింగ్ చేస్తున్నాము. మా అక్క అయితే పిజ్జా తినకని వెళ్తుంది. బిల్లు వచ్చింది. అయిందంట, తీసుకురావడానికి వెళ్తున్నా. నాకు ఒక్కదానికి వెళ్ళడానికి భయం వేస్తుంది. మళ్ళీ వెళ్ళా. ఇంకా రాగట్టు ఆగా అక్క, నేను కూడా వస్తాను, నీకు హెల్ప్ చేస్తాను. మా చెల్లి వచ్చింది. అక్కడికైతే పిజ్జా రెడీ అయిపోయింది. సరే మరి ఇక్కడ కూర్చొని తిందాము అని చెప్తుంది. వర్షం వచ్చేటట్టుంది, మబ్బులు అయితే బాగా వచ్చాయి. ఇంకా అక్క ఇక్కడ కూర్చొని తిందామంటుంది చెల్లెమ్మ. అక్కడికైతే ఇంటికి వచ్చాము. బ్యాగ్ అయితే నాకు లేవట్లేదు. తనవికని పిలిచాను. తనవిక వచ్చింది, హెల్ప్ చేసింది. అయినా మా ఇద్దరికి లేవట్లేదు, అన్ని సామాను కొన్నాము. పిజ్జా ఓపెన్ చేసాము, తింటున్నాము. వావ్, చాలా బాగుంది స్పైసీగా పిజ్జా. సూపర్ సూపర్.